హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ కపుల్ లాగ్స్ 143. నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారా అండి? ఎట్లా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చూసారు కదండి ఆ ఇమేజ్. ఈరోజు నేను ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే సింపుల్గా నేను ఇంట్లో ప్రోటీన్ పన్నీర్ లైట్గా ఫ్రై చేసింది, అండ్ దెన్ బెండకాయలో పల్లీలు వేసుకుని ఫ్రై ఎట్లా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీకు చూపించేస్తున్నాను. చక్కగా బాండి పెట్టేసుకుని చక్కగా కావాల్సినంత ఆయిల్ వేసేసుకుని తాలింపు అయితే పెట్టేసుకున్నానండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. అండ్ దెన్ నేను ముందే బెండకాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత చక్కగా పోపు అయితే ఏగిపోయిన తర్వాత కరివేపాకు వేసి పోపు వేగిపోయిన తర్వాత చక్కగా బెండకాయ కూడా వేసేసుకుని దాంట్లోనే కొంచెం సరిపడా సాల్ట్ అండ్ దెన్ పసుపు కూడా వేసేసుకున్నాను. ఈలోపు ఇవి మగ్గుతూ ఉన్నప్పుడు నేను ఇంట్లోనే పన్నీర్ అయితే చేసుకుంటానండి. బయట నుంచి ఇది అయితే తీసుకురాము మ్యాక్సిమం. అలా పన్నీర్లో నేను ఏం చేస్తాను అంటే సాల్ట్, పసుపు ఈ రెండే వేసి పక్కన పెట్టుకున్నాను. సాల్ట్ పన్నీర్ పీసెస్కి పడుతుందని చెప్పేసి ఈలోపు ఇవి చక్కగా బెండకాయ కూడా నేను ఇవి రోస్ట్ చేయకుండా చక్కగా కొంచెం మగ్గినాక పల్లీలు ఆల్రెడీ ఫ్రై చేసి ఉన్నాయండి నా దగ్గర. అవి వేసేసాను. అవి వేసేసి ఎంచక్కగా కొంచెం వేగిన తర్వాత అటు ఇటు కదుపుకుని అండ్ దెన్ కారం అయితే వేసాను. కారం వేసాక చక్కగా ధనియాలు, జీలకర్ర పౌడర్ అయితే నా దగ్గర ఉంది, అది కూడా వేసేసి ఎంచక్కగా మిక్స్ చేసేసుకుని చక్కగా ఫ్రై మరీ డీప్ కాకుండా ఇంచగా కొంచెం వేగేటట్టు చక్కగా వేయించేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. అట్లానే రైస్ వచ్చేసరికి ఏంటంటే పెసలు నా దగ్గర నానబెట్టినవి ఉన్నాయండి, కొంచెం లైట్గా మొలకొచ్చినాయి, అవి కూడా వేసేసి రైస్ వండేసుకున్నాను. ఆల్రెడీ నేను పక్కన సాల్ట్, పసుపు వేసి పన్నీర్ వేసాను ఉంచుకున్నాను కదండి. అది ఏం చేశానంటే ఆయిల్ వేసేసుకుని చక్కగా దాంట్లోనే ఇట్లాగా పన్నీరు నేను పక్కన సాల్ట్ కలుపుకుంది అయితే పన్నీర్ వేసేసుకుని కొంచెం ఫ్రై, మరి డీప్ ఫ్రై కాకుండా జస్ట్ ఆ పచ్చి వాసన అనేది పోయేటట్టు జస్ట్ ఫ్రై చేసుకుని అండ్ దెన్ దీంట్లోనే ఏం చేశానంటే మరీ రోస్ట్గా అయినా గట్టిగా అయిపోతుంది కదండి ముక్క, అట్లా కాకుండా చక్కగా కొంచెం ఫ్రై చేసుకుని చక్కగా దీంట్లోనే కరివేపాకు అయితే వేసుకున్నాను. కరివేపాకు వేసుకుని చక్కగా అలాగా కొంచెం వేగినాక అల్లం, వెల్లుల్లి, జీలకర్ర ఈ మూడు దంచుకుని అయితే వేసుకుని అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక చక్కగా కారం వేసానండి. కారం తర్వాత నా దగ్గర ధనియాలు, జీలకర్ర పౌడర్ ఉంటే అది కూడా వేసేసి చక్కగా కొంచెం ఫ్రై హెవీ కాకుండా కొంచెం ఫ్రై అయ్యేటట్టు వేసుకుని చూసారా శనగల రైస్ ఎంత శనగలు కలప పెసల రైస్ ఎంత బాగుందో. టేస్ట్ కూడా కొంచెం ఉప్పు వేసుకోండి, మీరు అట్లా కుక్ చేసుకుంటే టేస్ట్ ఉత్తి అన్నం కూడా చాలా బాగుంటుంది. చక్కగా పన్నీర్ అండ్ దెన్ శనగలు, బెండకాయ కర్రీ అండ్ దెన్ నేనైతే కొంచెం పికిల్ వేసుకున్నాను, మ్యాంగో పికిల్. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే కారం, నల్లగారం వేసుకున్నానండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్